ఈ పూట తిండిని గురించి చెప్పుకున్నాం. ఏం పదం అది, చక్కగా భోజనమను ఆహారమును అట్లా కొంచెం మడిగట్టుకొని చెబితే బాగుంటుంది. పూర్తిగా మైలబడినట్టుగా తిండిని గురించి చెప్పుకుందామంటే అర్థం అంత నిర్లక్ష్యమా అని అనద్దు. అది కూడా మనకు తెలియాలి. ఎట్లా తెలియాలంటే తన పక్షంగా తెలియాలి. తను ఏం చేస్తున్నాడో అట్లా తెలియాలి. అటువంటిది నిర్దేశించి చెప్పేటట్లుగా ఉంటుంది సంస్కృత భాష. సంస్కృత భాష చెప్పుకున్నాం. ప్రతి పదం కూడా నిర్వచనం చేసి చెప్తుంది. తిండి అంటే తినుట, తిన్నది అనే పదంతో వచ్చింది. అంతేగాని అది చౌక పదం ఏం కాదు. ఏం తిండి తిన్నావరా అంటే తిట్టి చెప్పినట్టు పదం కాదు అది. భోజనం అన్నాం అనుకోండి, భోజనం అంటే మనకు ఆ సంస్కృత పదం కనుక సంస్కృతంలో చేస్తే మర్యాదగా ఉంటుంది. శంఖంలోంచి పోస్తే తీర్థం అవుతుంది, గ్లాసులో ఇస్తే మంచినీళ్ళు. ఇట్లాంటి చౌక భావాలు సాధకుడికి ఎప్పుడు ఉండకూడదు. భోజనం అంటే నువ్వు అది చేస్తే భోజనం అవుతుంది, చేయకుండా భోజనం అంటే మనకు భోజనం అంటే ఎట్లా ఉంటుంది? విస్తరో కంచం వేసుకుంటే అన్నీ వడ్డించారు తిన్నాం, అన్నీ వడ్డించారు తిన్నాం అన్న పదాన్ని అనే ప్రక్రియకి భోజనం అనే పదం వర్తించదన్నారు. ఎందుకు వర్తించదంటే పాణిని మహర్షి చక్కగా మనకి ఏం చేశారు? భుజ పాలనాభ్యవహారయోహ అన్నారు. పాలన చేసి తినటం, అభ్యవహారం అంటే తినటం అని కూడా కాదు. అవహరతి, హరతి అంటే తీసుకోవటం, అవహరతి భద్రంగా తీసుకుంటాడు. అవహరతి తన పక్షంగా తనకు వెలుగుగా భద్రంగా తీసుకుంటాడు. తన పక్షంగా తనకు వెలుగుగా తీసుకుంటాడు. ఇది అభ్యవహారం. పాలన అభ్యవహారం. పాలన చేసుకుని తన పక్షంగా తనకు వెలుగుగా తీసుకోవటం అనేది ఏముంటుందో అది భోజనం అన్నాడు. అట్లా తింటున్నావు నువ్వు? చెప్పండి, అట్లా తింటున్నారు ఎవరన్నా? ముందు కీంచికాటు వేస్తే లాగి తింటాడు. కీంచికాటు అంటే తెలుసా మీకు? తెలుసా? మాంసం. హైదరాబాద్లో అటుంటారు ఉర్దూ పదం, హిందీ పదం కూడా. కీంచికాటు అంటే ఇట్ట పట్టుకుని గింజ తింటాట బాగా. ఈ కీంచికాటు తినేవాడు వాడు భోజనం కాదుగా, అది తిండి కూడా కాదు. ఇది కూడా ఒక పాట. తిండి తిప్పలు ఎట్లా ఉన్నాయి అంటాడు. అంటారా? తిప్పలు అంటే అర్థమవుతాయి మీకు? అర్థమవుతుందా? తిప్పలంటే అర్థమవుతుందా? పదం ఉంది మీకు? అర్థమవుతుందా? ఏమంట సగం సగం చెప్తే అర్థం. తిప్పలంటే కష్టాలని. తెలంగాణలో జడ్చర్ల పక్కగా కొంచెం అవతల పోతే ఇప్పలపల్లి అని ఒకటి ఉంది. ఆ ఊరి పేరు ఇప్పలపల్లి. అప్పుడు వాళ్ళ దగ్గర ఒకసారి ప్రవచనానికి పోయినప్పుడు మీది ఇప్పలపల్లి తిప్పలపల్లి అన్నాం. కాదు బాగా ఇప్పలపల్లి తిప్పలే లేవు మాకు అన్నాడు. సరే మంచిది, పర్వాలేదు లేదు. కనుక తిండి తిప్పలు అంటారు. కీంచికాట వాడు తినేవాడు తిండి కూడా కాదు, తిప్పలేవి. మేము ఎప్పుడూ తింటుంటాం. మేము తినేదాన్ని అట్లా అంటే మాకు ఎట్లుంటుంది అంటే ఎట్లుంటుంది ఏమిటి తెలియద్దు, విలువ తెలియద్దు. నీ కణములు మాంసము మానుష చర్య చేసే కణములు. నువ్వు తినేది మాంసం. ఏ చేప? ఇక్కడ చేపల చెరువులు ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు. చేపలు లగాయించి తింటుంటారు. లగాయించి తింటామంటే తెలుసా మీకు? లగాయించినది ఉర్దూ పదం, హిందీ పదం. అంటే లగాయించి అంటే వేసి బాగా తింటుంటారు. ఇంకా ఎవరన్నా వస్తే
దానికి చేపల్లో కూడా కొన్ని నాణ్యం చెప్పాలంటే విన్నాం అట్లా. ఎవరిని పిలిపించినప్పుడు ఏం చేస్తారు, ఇటువంటి చేప ఎవరు తినుండరు కనుక మా చేపల చెరువులోంచి తీసుకొచ్చి అది వండి వాళ్ళకి పెడితే పెట్టి ఏం చేయాలి, మా పిల్లలు చదువుతున్నారు, మీ బడిలో చదువుతున్నారు కనుక ఆ ప్రిన్సిపాల్ని పిలిపించి పెట్టవను, ఇంకోటి ఏదైనా పని కావాలంటే వాడిని పిలిపించి ఈ చేపలు వండి పెడుతున్నాం ఇట్లా అనుకుంటే అది తిండే కాదు, తిప్పలు అవి. దేని తిప్పలు, వాడికి ఏదో వచ్చి వాడి మీసం దువ్వి లేకపోతే వాడికి కాళ్ళు పిసికి మాకు ఇది కావాలి దానికోసమని వాడికి వేస్తే దీన్ని ఏమంటారంటే కాకాపట్నం ఉంటారు. కాకాపట్నం అంటే విన్నారు ఎప్పుడు మీరు? కాకాపట్నం మస్కా రుద్దుడు అనమాట. ఆ మస్కా రుద్దుడు అవుతుంది, ఈ తిప్పలు అవుతుంది, తిండి కాదు. కనీసం తిండి అన్నా తెలుసుకోవాలి. తిండి అంటే తినుట. ఈ తినుటలో పాలన చేసుకుని తీసుకోవటం అనే మాట వచ్చినప్పటికీ దీన్ని ఎందుకు పాలన చేసుకోవాలి, ఎట్లా పాలన చేసుకోవాలి, ఎవరి కొరకు పాలన చేసుకోవాలి? పాలన అంటే రక్షణ చేసుకోవటం అనమాట. తనకు రక్షణగా అన్నారు. మాంసం తింటే తనకు రక్షణ లేదు, దేహానికి రక్షణ లేదు. దేహానికి రక్షణ లేకపోతే దాని తిట్టబోతాడు. చెప్పులతో పోతున్నాడు, చెప్పు ఉంగరం ఊడిపోయింది, తెగిపోయింది. చెప్పు అంతా అట్లాగే ఉంది, ఉంగరం తెగిపోయేటప్పటికే నడవటం ఎట్లా ఉంటుంది, కష్టం. చివరికి ఆ ఉంగరం నడిచిపోయినందువల్ల వేళ్ళు నొప్పులు వచ్చేసినాయి. అట్లా వస్తుంది. మరి భోజనం సరిగ్గా ఉండద్దు, పాలన చేసుకోవాలి, తన కోసం చేసుకోవాలి. ఆ కణములు తనకు పొందుకో. నువ్వు మనుషుడిగా పోదలుచుకుంటే చేప కణములు వస్తుంది, చేపలాగా పోతుంది. కోడి తింటే కోడిలాగా పోతుంది. ఒకసారి మొట్టమొదటిసారిగా వీడు ఇటువైపు వచ్చాడు. అప్పుడు సూర్యనారాయణ రాజు గారు ఉండేవారు. ఆయన పిలుచుకొచ్చి మమ్మల్ని జూలపాలెంలో అక్కడ 2 గుళ్ళు ఉన్నాయి కదా, 2 గుళ్ళ మధ్యలో ఒక చిన్న రెండంతస్తుల మేడలాగా ఉంటుంది. ఆ పైన పెట్టాడు. ఆయన పెట్టి ఏదో ఏర్పాటు చేసుకుని 18 రోజులు ఎంతో ఉండి వెళ్ళాం అనమాట. అప్పుడు గురువారం అంతా అక్కడ సంత ఉంటుందని విన్నాం. ఆ గురువారం సంతలో ఎట్లా ఉంటుంది, ఆ బిల్డింగ్ ఉంటుంది, ముందు రోడ్డు ఉంటుంది, తర్వాత కాలువ ఉంటుంది, అవతల రోడ్డు ఉంటుంది, అవతల బిల్డింగ్లు ఉంటాయి, అంతే కదా. అక్కడ భీమ నుంచి పోతూ ఉంటే కాలువ ఉంటుంది. ఆ కాలువ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అటువైపు దక్షిణం వైపు అనమాట. ఒక ఉత్తరం వైపు అనుకుంటా, దక్షిణం వైపు, అంటే పాతాళ వరకు వైపు అనమాట. ఆ పోతుంటే ఒక చోట ఓ పని చేస్తారు, ఇంకో చోట ఇంకో పని చేస్తారు, ఇంకో చోట ఇంకో చేస్తారు, అట్లా చేస్తుంటారు. పోతూ ఆ చివరి దాకా అక్కడ పోయేటప్పటికి ఏమవుతుందంటే పందులను చంపేస్తాడు. వాడి కాంట్రాక్ట్ అంతవరకే. వాడు పందులను చంపేసినందుకు వాడికి చేతి అందినంత ఒక మాంసం ముక్క వాడికి ఇచ్చేస్తే తీసుకుని వెళ్ళిపోతాడు వాడు. అది చూశాడు వీడు. అది చేసి ఇంత మాంసం ముక్క తీసుకొని వాడు ఎట్టబోతున్నాడంటే ఆనందమాయనను దర్శించగా పోతున్నాడు. ఆ 10 మాంసం నా భూతం నా భవిష్యత్ ఇంత సుఖం ఎవడికి వస్తుంది అన్నట్టుగా పోతున్నాడు, తిరుగుకుంటూ పోతున్నాడు వాడు. ఈ దూలపాలనలో చూసాం కనుక చెప్పాం, అంతటా అదే ఉంటుంది. అంతే. అది ఏమంటారంటే కోడి బుద్ధులు, చేపల బుద్ధులు, పంది బుద్ధులు వస్తాయంటారు. మాది పంది బుద్ధి ఏమని అనుకున్నాం. మేము చూడు ఎంతసేపు చేస్తున్నాం, ఎంతగా చేస్తున్నామో చూడు, ఎంతగా సంపాదిస్తున్నామో చూడు, ఎంత దాన ధర్మాలు చేస్తున్నామో చూడు అంటారు. నువ్వు దానం ధర్మం స్వకం ఇవన్నీ కూడా సర్వే మనోనిగ్రహ లక్షణాంతా అన్నారు. అన్నీ కూడా మనస్సు నిగ్రహించడం కోసమనే ఉన్నాయి. అది తెలుసుకొని చేయాలి, అంతేగాని ఏదో చేస్తే ఏదో పుణ్యం వస్తుందంటే అది చేస్తాడు. కానీ పుణ్యం వస్తుందంటే పుణ్యం వచ్చిందో లేదో చూసుకోవడం చేత కాదు, అది వస్తుంటే చూడటమో చేత కాదు, పోతుందని చూడటం కూడా చేత కాదు. ఇది ఎట్లా అవుతుంది? ఇది తిండి కాదన్నారు. ఇది తిండే కాదు, ఇవన్నీ తిప్పలే. కనుక తినేటప్పుడు ఎట్లుండాలి, ఏది తినాలో ఏది తినకూడదో తనకు తెలియాలి. ఏది ఎప్పుడు తినాలో ఎప్పుడు తినకూడదో కూడా తెలియాలి. ఎట్లా తినాలో అది కూడా తెలియాలి. తాను ముందు శుచిగా వండుకోవాలి. మనం ఏం చేస్తాం, హైదరాబాద్లో మా గురుదేవులు మాటికి ఏం చెప్తుండేవారంటే, అక్కడ ఇరానీ హోటల్లో పోయి తింటాడు. ఇరానీ హోటల్ అంటే వాడు మాంసం వండుతాడు. అక్కడ
ఇరానీ హోటల్లో పోయి తినేవాడికి అది అది తిప్పలే కానీ తిండి కూడా కాదు. తిండి అనే దానికి నిర్వచనం చెప్తుండేవారు గురుదేవులు కూడా. ఎట్లా ఉంటుందంటే, నీకు ఒక పెళ్ళా ఉంది, ఇంట్లో వండి పెడుతుంది, చక్కగా వండి పెట్టింది తిను, తీసుకెళ్ళి ఎక్కడికైనా అది తిను. బయట అక్కడ ఇక్కడ పోయి తినటానికి ప్రయత్నం చేయకు. అట్లా ఉంటే అది అప్పటికి తిండి అనన్నా చెప్పడానికి అర్హత అవుతుంది, లేకపోతే తిప్పలు. ఆ తిండిని చక్కగా తినుట, తిన్నది అంటే ఏమిటో అర్థం కాదు. తిన్నది ఏమవుతుందండి, లోపలికి పోయి జీర్ణమయ్యి మనం వెళ్ళిపోవాలి. తర్వాత రక్తము లోకి తిండిలో ఉన్నటువంటి సారం రక్తంలోకి పోతుంది. అది సరిగ్గా పోతే తనకు దాని తగినట్టుగా తనకు బుద్ధులు పుడతాయి. బుద్ధులకి చేసుకోవడానికి ఇది ఏమవుతుంది, ఒక మార్గం, మీడియం అవుతుంది. మీడియం గానన్నా దీన్ని గౌరవించి చేసుకుంటే అప్పుడు అది తిండి అవుతుంది, తినుట అవుతుంది. ఆ పదము చౌక పదం, ఇంకా నామవాచకం. తినుట అనేది క్రియాపదం, తిండి అనేది నామవాచకం. ఇది క్రియాపదం, వాచకం. వ్యంగ్యం కాదు. వ్యంగ్యం అంటే ఎగతాళి చేసింది కాదు. అవునా? తిండి, తినుట. కనుక పాలన చేసుకుని తినాలన్నారు. ఎట్లా పాలన చేసుకుని తినాలంటే, ముందు తాను శుచిగా ఉండాలి, తను తిన్నన్నం శుచిగా ఉండాలి. ఇంకా కూడా మాకు మోరగుడిలో ఒక రెడ్డి గారు ఉండేవాడు. ఆయన చెప్పేవాడు, ఇవాడు వీడు అరుస్తున్నాడంటే ఎక్కడ పోయి తినొచ్చాడు వీడు. అటువంటి వాడు, ఆ బుద్ధి ఉన్నవాడు, అటువంటి ఆ ప్రవృత్తి ఉన్నవాడి దగ్గర అన్నం వండుకొని తింటే వెంటనే వచ్చేస్తుంది అనేవాడు. ఎందుకంటే ప్రతి కణములను మనం తల్లి గర్భంలో ఉండి ఏం చేశామంటే తన సంస్కారంతో నింపుకొని వచ్చాడు. కణములు అంటే కణశబ్దే కణ నిమీలనే, తన సంస్కారాన్ని పలికించుకొని దానిలో సమన్వయం చేసుకోబడినటువంటివి ఇవి. దేహం అంతా కూడా కణములే. అది గుండె, ఇవన్నీ ఇట అవయములుగా ఎన్ని చెప్పినప్పుడు కూడా, ఎన్ని అంగములుగా చెప్పినప్పుడు అవన్నీ కణముల స్వరూపమే. ఇప్పుడు ఈ సంస్కారంతో చెడు సంస్కారాన్ని తీసుకొస్తే, వాడు ఎవడో కోపంగా తిమ్ముకుంటూనో, లేకపోతే ఆవిడ కోపం వచ్చి తిట్టుకుంటూ అన్న ఉండి ఒట్టు పెట్టింది అనుకోండి, ఇల్లంతా అట్టేగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఆ కణముల్లో ఆ సంస్కారం పొందుకోదు. అభౌతికమైనటువంటి సంస్కారం పొందుకోదు. ఎట్లాగో భౌతికంగా కూడా అశౌచం అనేటువంటి తనకు పొందుకోదు. ఎందుకంటే తను శుచిని గ్రహించేటటువంటి విధంగా తాను రచింపబడ్డాడు. సృష్టి రచించిందంటే డిజైన్ చేసింది. ఏరోప్లేన్ చేశామంటే డిజైన్ చేసి అటు చేశాడు అనుకుంటున్నారు, అట్లాగే ఇది కూడా డిజైన్ చేయబడింది. దీనిలో ఏమీ దోషం లేకుండా మానవుడుగా జన్మ ఎత్తితే ఈ దేహం వస్తుంది. దానిని తన సంస్కారం చేత పాడు చేసుకుంటే ఎవడేం చేయలేడు. దాన్ని స్పష్టంగా తీసుకొని తన జీవితం నడిపించుకుంటూ పోతుంటే అప్పుడు ఇక్కడి నుంచి తను ఏం చేయాలో తన సంస్కారాన్ని ఇంకా వృద్ధి చేసుకొని వెళ్తాడు. పాడు చేసుకున్నా సరే దేహం మాత్రం ఒప్పుకోదు. చూద్దా, ఎట్లాగైతే పరమశివుడు మన దోషాలకి బద్ధుడు కాడు, ఎట్లాగో మన ప్రకృతి కూడా తన దోషాలకి ప్రకృతికి బద్ధం కాదు. బద్ధం అంటే కట్టుబడింది కాదు. తన దేహం కూడా కట్టుబడింది కాదు, జీవం కూడా కట్టుబడింది కాదు, మనసు కూడా కట్టుబడింది కాదు. అన్నీ అయినాయి అనుకుంటాం మనం, ఊరికేనే అంతే. ఇది మనం అనుకోవటమే, కేవలం అనుకోవటమే అంతే. అంత భ్రాంతియే. కనుక పాలన చేయాలంటే ముందు తన శౌచం తెలియాలి. తన శౌచం అంటే ఏమిటంటే, శౌచానికి ఒక్కటే అర్థం, శ్రమం, అవైకల్యం. తాను వికలం కాకుండా ఉండాలి, చిన్నం కాకుండా, విచ్ఛిన్నం కాకుండా, బుద్ధి విచ్ఛిన్నం కాకుండా, చెదరిపోకుండా ఉండాలి. అంటే అర్థమవుతుంది. ఎప్పుడు చెదరిపోకుండా ఉంటే అర్థమవుతుంది. బుద్ధి చెదరవటం అంటే ఎట్లా ఉంటుందో కూడా తెలియాలి మనం. అది ఎట్లా ఉంటుందో తెలిసి అట్లా కాకుండా మనం నడుచుకోవాలి, తెలియాలి. అది ఎట్లా చూడాలంటే తనకైతే తాను చూడవచ్చు, ఇతరులు చెదిరిపోయినటువంటి వాళ్ళందరినీ చూడవచ్చు. బుద్ధి చెదరకుండా, బుద్ధి అంటేనే తన ఉనికిని తాను కూర్చుకొని బయటకు ప్రవర్తించడానికి కూర్చుకున్నది బుధ అవగమనం. భద్రంగా కూర్చుకున్నాడు. అది భద్రంగా కూర్చుకున్నది ఎప్పుడూ చెడిపోదు. నీ భద్రంగా కూర్చుకోవటమే అంత లక్షణంగా ఉంటే
అంత లక్షణంగా ఉంటే అది ఎట్ట అవుతుంది? తప్పు నీదే, ఇంకెవరిది కాదు. అది తెలుసుకొని భోజనం అనే శబ్దానికి పాలన చేసుకోవాలి. దేహం ఇది ఇట్లా మీరు తెలిసిన ఎప్పుడున్నా ఇటీవల కొత్తగా వచ్చింది, వెనక రోజుల్లో ఉండేది కాదు. మోటార్ కార్కి నేను స్కూటర్కి ఎక్కువ విశేషించి, స్కూటర్ కార్కి ఏం చేసేవాళ్ళు, పెట్రోల్ పోసేవాళ్ళు. ఈ మధ్య కిరసనాలు పోయటం కూడా అలవాటు చేసుకున్నారు. దానికి దీనికి తేడా ఉంది, స్వచ్ఛము అస్వచ్ఛము అనేటువంటి తేడా ఉంది. దానికి ఏం చేస్తారు, సగం అది సగం ఇది అట్లా పోసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. పెట్రోల్ బంకులో అయితే పోయారు, ఇంకో చోట వాడు పెట్టుకుంటాడు అది పోస్తుంటాడు వాడు. అట్లా పోసేటట్టు పెట్టుకొని దానికి ఆయిల్ వేయాలంటే ఆయిల్ మాత్రం అదే బండి వేసుకొని దానిలో ఏదో మరి 50 రూపాయలు లీటర్గా ఉన్నప్పుడు ఇట్లా చేసినందువల్ల ఒక 40 రూపాయలు దిగుతుంది కనుక ఒక 10 రూపాయలు తగ్గుతుందని ఇట్లా చేస్తే ఏమవుతుంది, మిషన్ పాడవుతుంది, ఇంజిన్ పాడైపోతుంది. అట్లా చేయకూడదు ఎప్పుడూ కూడా. ఇది శుచిగా అన్నాం అనుకోండి, దేని శుచిగా చేయాలి, ముందు తన భావాన్ని శుచి చేసుకొని, శుచి అనే మాట తాను చెదిరిపోకుండా ఉండటం అని అర్థం తీసుకుంటే, తాను చెదిరిపోవడానికి ఎట్లా ఉంటుంది, దేహంలో కొంచెం తేడా వస్తే రుగ్మత అంటారు. రుగ్మత అంటే అర్థమవుతుంది కొంచెం రోగంలాగా, ఏదో కొంచెం వచ్చేటప్పటికి అవుతుంది, చెదిరిపోతాడు. దేనివల్ల వచ్చింది, తన వల్లే వస్తుంది. రోగం వచ్చిందంటే తిండిలో దోషం వచ్చింది అని అర్థం అన్నమాట. కనుక ఆ దోషాన్ని రాకుండా మనం చూసుకోవడం అనేది ఎట్లా ఉంటుందో, ఆ భావం చూసుకోవడం అనేటటువంటిది తనలో తనకు శుచి, దాన్ని దేహం మీద రాకుండా ప్రయోగించడంలో. ఎందుకు, దేహం తనకు ఒక పరికరం, ఒక మీడియం, ఒక ద్వారం. దీని ద్వారా మనం బయట తిరగాడుతున్నాం అనమాట. తిరిగేటప్పుడు ఇది బలహీనంగా ఉందనుకోండి, బలహీనంగా ఉంటే ఏం చేస్తాం మనం, పని ఇష్టం ఎడతిడ్డంగా చేసిపోతుంటాం మనం. అప్పుడు మనకు ఎడతిడ్డమైనటువంటి తీరే వస్తుంది, అదే మనకు వస్తుంది. ఎడ చేస్తామో అట్లా మనకు వస్తుంది, ఎంత చేస్తే అంత మహాదేవ. అందువల్ల ఇది కూడా మనం తెలుసుకుని చక్కగా ప్రవర్తించేటట్టుగా ఉండాలి. దేహాన్ని బాగా కాపాడుకోవాలి. తనను తాను రక్షించుకోవటం అంటే ఎట్లా ఉంటుందో, తన దేహాన్ని తాను రక్షించుకోవటం అనేది కూడా తనది కట్టలేదు. ఎందుకంటే తనకు మౌరూపంగా ఉంది. బయటికి ప్రకృతి వచ్చేటప్పటికి దీని ద్వారా చేస్తున్నాం కనుక దీన్ని కూడా సరిగ్గా పెట్టుకోవడం మన బాధ్యత. ఎట్లా ఉంటుందంటే, మనం తింటున్నాం, మన పని వాళ్ళని మన పని వాళ్ళు చేస్తున్నారు కనుక వాళ్ళకి కూడా సరిగా పెట్టించి చేసుకుంటే అప్పుడు చేసుకోవడం అనేది బాధ్యత. వాళ్ళు మన పనివాళ్ళే కదా ఎట్లా అట్ట చేయటం అని కాకుండా ఎట్లా ఉంటుందో అట్లాగే పనిముట్టు ఉందనుకోండి, పనిముట్టిని భద్రంగా పెట్టుకోవాలి. ఎంత భద్రంగా పెట్టుకోవాలి, తన ఎంత భద్రంగా ఉంటాడో అంత భద్రంగా దాన్ని పెట్టుకుంటే అప్పుడు దాంతో పని చేసుకుంటాడు, అంతవరకే. అయితే అది తనే కాకపోవచ్చు, కానీ బాధ్యత తనది అనేటటువంటి తన మీద, తన దేహం మీద, తన పనిముట్టు మీద, ఆ తర్వాత ఇంకా తన పరిసరాలు ఏముంటాయో అన్నీ తనతో సంబంధించింది. తను తాను శుద్ధి చేసుకోవటం అనే అర్థమే అక్కడ చేస్తుంది, కానీ అక్కడ వేరే కాదు. ఇల్లు ఉడుచుకున్నాం అనుకోండి, ఇల్లు ఉడుచుకుంటే ఏమవుతుంది, ఇల్లు ఏమన్నా సంతోషపడి గంతులు వేస్తుందా, కాదు. ఇల్లు శుద్ధంగా ఉంటే తనకు శుద్ధి, అంతేనా. మరి స్నానం చేయటం అనే విశేషాన్ని విడిగా మళ్ళీ ఇంకోటి చెప్పుకుందాం. స్నానం చేయాలి. ఈ స్నానం చేయడానికి చెప్తాం. ఆ రోజున మీకు చెప్పామే, జోగులపాలెంలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన ఏం చేశాడంటే, ఒక మనిషిని పెట్టాడు. ఆయన పోయి సబ్బు రుద్దుకోలే, ఏం చేయలే. ఆ నీళ్ళు ఎటువంటివి అంటే నెమ్మది, ఎప్పుడు మీరు చూసారా జోగులపాలెం నీళ్ళు ఎట్టకపోతే నెమ్మదిగా పోతుంటాయి, మురికి నీళ్ళలాగానే మట్టి నీళ్ళలాగానే ఉంటాయి. దానిలో ఈయన ఒకసారి మునిగాడు. ఈయన ఉన్నాడు, సబ్బు పెట్టి రుద్దుకోలే, మునిగాడు, శుభ్రంగా స్నానం చేశాడంటే అని చెప్పారు. ఆ రోజున మాకు సూర్యనారాయణ రాజు గారు చేసి నీళ్లు పట్టుకొచ్చాడు. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు, ఓహో సరేలే అయితే అలా. ఇది కాదు, తెలియాలి మనకు. దేహాన్ని శుభ్రంగా, దాన్ని వేరే అంశంగా చెప్పుకుందాం. ఆ తర్వాత ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం, వంటిల్లు శుభ్రంగా వంటిల్లు జిడ్డుగా ఉంటుంది, చెప్పనే అక్కర్లేదు. కొంతమంది అమ్మలక్కలు చేస్తారు, ఎవరో వచ్చి చేస్తారు, జారినట్టుగా ఉంటుంది. ఇంకా వంట చేసేటప్పుడు చేతి గుడ్డలు పెట్టుకుంటారు కొంతమంది. ఆ గుడ్డలు పెట్టుకొని చేసేటప్పటికి గుడ్డతో గిన్నెలు దింపు ఏమవుతుంది, జిడ్డు దానికి అంటుకుంటుంది. జిడ్డు దానికి అంటుకుంటే ఉతికేస్తారంటాడు.
దానికి జిడ్డు అని తీస్తే ఉతకడం సులభమా కష్టమా? పటకారి అయితే అది అది లోహం కనుక తోమితే పోతుంది, దీనికి తోమితే పోతుంది, పోదు. అది ఉతికేటప్పుడు దుంపది అవుతుంది. అది కూడా తెలియదు వాళ్ళకి. ఆ బట్ట కూడా ఎక్కడ వేస్తారంటే ఎక్కడ పడితే అక్కడ వేస్తారు. వంటింటి కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఎక్కడంటే అక్కడ వేస్తారు. ఈ వంటింటో వంట చేస్తున్నప్పుడు ఏమొస్తుంది? జిడ్డు వస్తుంది, చెమట వస్తుంది. ఆ చెమట ఇటు తుడుచుకుంటూనే ఉంటుంటారు, ఇటు అంటూనే ఉంటారు. వంటింట్లో వంటకి గిన్నెలు ఆ వంట అన్నింటిలో కూడా పోతారు దాన్ని. ఏర్పాటు చేసుకోవటంలో తెలివి ఉంటుంది. ఈ ఏర్పాట్లకి ఎంత అవుతుంది? ఎక్కువ కాదు. దానికి మేము ఏమని చెప్తుంటే, ఒక్క రోజున కరివేపాకు వేసుకోకుండా ఒక నెల రోజులు మీ ఇంటికి ఆ ఏర్పాటు వచ్చేస్తుంది. కరివేపాకు లేకపోతే ఒక కూరలో కొంచెం తగ్గించుకో, నీకు అంత లేకపోతే. కానీ ఏర్పాటు చేసుకోవటంలో నీ తెలివి నీకు ఉంటుంది. ఏం తెలివి? తాను శుచిగా ఉండవలసిన వాడు అనే తెలివిని ఇతను నిలుపుకుంటే అక్కడ ఎన్నైనా చేస్తాడు. పని మనిషికి వేస్తారు గిన్నెలు, పని మనిషి తోమిపోతుంది, నేరుగా తెచ్చి లోపల పెట్టుకుంటాం అంతే. అట్లా పెట్టుకుంటే ఎట్లా అవుతుంది? పని మనిషి తోమిందంటే పని మనిషిగా అసలు వెనక రోజుల్లో ఎట్లా ఉంటుంది? స్నానం చేయకుండా ముందు గోవా ఇటువంటి పనులు చేసేసుకునేవాడు. ఆ తర్వాత మళ్ళీ తొలుచుకుని వేసుకున్నాడు. తను తోమిందే. ఎందుకు చేస్తారు అంటే అప్పుడు శుచి కాలేదు. అట్లా పని మనిషి ఎట్లా వస్తుంది? 10 ఇళ్లలో వస్తుంది. అవతల వాళ్ళ ఇంట్లో డెట్టిన గడ్డికి వస్తుంది, మన ఇంటికి వస్తుంది. మన గిన్నె తోమిపోయింది. గిన్నె శుచి కాదు, గిన్నె శుచి గిన్నె యొక్క మురికిపోవటం. దానికి శుచి అనేటటువంటి గ్రహింపుకి అందేటట్టుగా కూడా చేయాలిగా. కనీసం కాస్త నీళ్ళు చల్లి మనం తులుచుకుని తీసుకుంటే బాగుంటుంది. అది ఇంత పని ఎవడు చేస్తాడు అంటాడు. బయట నుంచి ఏమన్నా పట్టుకొస్తే నేరుగా వచ్చి సోఫా మీద పెడతారు తీసుకొచ్చి. ఇది కూడా చాలా తప్పు. బయట ఎట్లా ఉంటుందండి? పండు ఇంటి కొట్టి ఇప్పుడు తీసుకొస్తారు. ఎవరైనా అరటిపండు తీసుకొని తినమంటే కూడా ఆ పండు తీసుకుంటాడు. ఆ తీసుకోవటం కూడా ఎట్లా అంటే ఎడం చేత్తో తీసుకోకూడదు కనుక కుడి చేత్తో తీసుకుంటాడు. అదేమో బయట నుంచి వచ్చింది, దాన్ని కడగల, ఈ చేత్తో తీసుకున్నాడు. అప్పుడు దీన్ని ఈ చేతికి పూసాడు, దీనిలో పెట్టుకున్నాడు. దాన్ని ఇట్లా 2 చేతులు ఇట్లా పెట్టి తీసాడు. ఆ తర్వాత ఇట్లా పెట్టుకుని తినేసాడు. కడగని పండు అనే మాట కూడా తెలియదు అట్లా. ఇంకా ఇదే కాదు, యాపిల్ పండించినా ద్రాక్ష పండించినా సరే అక్కడ తీసుకుని అక్కడే తినేస్తాం. సాధకులకి ఇది సరిపోదు. సామాన్యులు చేస్తారు, మనం ఏం చెప్పలేం వాళ్ళకి. సాధకులు తెలియాలి. తాను శుచి అనేటువంటి మాట ఉన్నప్పుడు అవతల దాన్ని శుచి చేసి తను తీసుకోవాలి, అంతే కదా. కొడుకు పుట్టాడు, కొడుకు పుడితే ఏం చేశాడు? కొడుకుని తీసుకున్నాడా? నా కొడుకుని తీసుకుంటారా? నా కొడుకుని తీసుకుంటాడా? కొడుకుని తీసుకుంటాడా? చెప్పండి. నా కొడుకు అంటే వాడిని నా సంబంధం చేసుకుని తీసుకున్నాం. కేవలం భ్రాంతి స్వరూపంలో కూడా తన సంబంధంగా చేసుకుని తన శుచైన తీసుకొని తను చెల్లించకుండా ఉండేటట్టుగా. అవి ఎట్లా తీసుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి? బయట నుంచి ఏవో వస్తుంటాయి. అది కూడా ఇన్ని మాట రాకూడదు. వ్యర్థాలు తీసుకుంటే నెలకు ఒకసారి తెచ్చేసుకుంటే నెలకు ఒకసారి దాన్ని ఎట్లా శుచిగా ఏర్పాటు చేసుకుంటే చేసి పెట్టేసుకుంటే ఓ రోజు పని అయిపోతే అయిపోయింది, నెల రోజులంతా దానికి సంబంధం లేకుండా అయిపోతుంది. అట్లా తెచ్చిపెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మనం పెట్టుకుంటాం అనుకోండి, ఎట్లా ఉంటుంది? వాటిని ముట్టుకుంటాం, అన్నీ వంటిల్లు ముట్టుకుంటాం, వంట పదార్థాలు తింటుంటాడు. ఇంకా కొంతమంది తింటూ ఎంగిల్ చేత కూడా వంటిల్లు ముట్టుకుంటారు, అన్నీ ముట్టుకుంటారు. ఎంగిల్ చేత్తో ముట్టుకుంటారు. 2 రోజులు అంటు చేస్తే కూడా ముట్టుకోకూడదు అనేవాడు. అంటే ఎట్టప్పుడు అవుతుందంటే అన్నం వండామనుకోండి, అన్నం ముట్టుకుంటే జిగురు వస్తుంది. ఓ రోజు ఇక్కడ పెట్టారు, తిన్న తర్వాత ఇంత ఉప్మా అటు సోఫా మీద పడింది. ఇంత ఉప్మానే కదా అని దాన్ని తీసేసి పోయి కడిగేసి ఆ కాస్త సబ్బు వేసి రుద్దుకుందాం కడుక్కుందాం అని అనుకుంటుంటే అటు కడిగేటప్పుడు పొరపాటున వేలు ఇక్కడ పడింది. ఆ జిడ్డు ఇక్కడికి వచ్చింది. చేయి కడుక్కుని ఇట్లా వచ్చేప్పుడు ఇట్లా మర్చినప్పుడు మళ్ళీ ఇక్కడ జిడ్డు వచ్చింది. జిడ్డు ఎట్లుంటుంది? తీరా స్నేహాన్ని అని. జిడ్డుకి మన మీద చాలా స్నేహం, విడిచిపెట్టదు. అది తెలుసుకోవాలి, ఇది కూడా తెలియాలి. శుచికి ఈ మాత్రం తెలియకపోతే, శుచికి బయట ఈ మాత్రం తెలియకపోతే తనకు ఆధ్యాత్మికమైనటువంటి శుచి, ఈ బంధం బాధ ఇవన్నీ తనకి ఎడ తెలుస్తుంది తెలియదు. ఏమి చేసినా అర్థం కాదు. ఎన్ని తలకింద తపస్సు చేసి తాటగా ఎగరేసినా అర్థం కాదు. బయట ఆచరించడం అనేటటువంటి అందుకే చేయాలి.
అందుకనే దీని అనుష్ఠానం అన్నారు. ఇది ఎదగటం అన్నారు. తీసుకొచ్చినవన్నీ నేరుగా తీసి సోఫా మీద పెట్టుకోవడం ఇంకోటి కాదు. దానికి ఒక ఏర్పాటు ఉంటుంది. మా మఠంలో ఒక సర్కిల్ గది అని ఉంటుంది, అక్కడ పెడతారు. మనం కూడా ఒక చోట పెట్టుకోవచ్చు. ఆ తర్వాత తీసుకెళ్ళిన కూరగాయలు వస్తే కూరగాయలు కూడా కడిగి తాగుతారా మీ ఇంట్లో? కూరగాయలు కడుగుతారా? అంతకుముందు కడిగేవాళ్ళు కాదు. పోరీలు మళ్ళీ ఇంకో మళ్ళీ కరోనా వస్తే బాగుంటుంది. ఇంకా నేర్పిస్తుంది వాళ్ళకి. తెలియలేదు మనుషులకి. ఒకసారి ఏమైందంటే హైదరాబాద్ మఠంలోనే ఎవరో వంట మనిషి వస్తుంటారు. వాళ్ళంతా ఎట్లా ఉంటారంటే ఏదో చేసేసి డబ్బులు తీసిపోయేటట్టుగా ఉంటారు. అంత మనిషి కాకపోయినప్పుడు కూడా వాళ్ళు ఇంకేం చేస్తారంటే మఠంలో ఎవరో భక్తులు వస్తారు కదా, వాళ్ళ చేత తరిగించుకుని పని చేసుకునేటట్టుగా ఉంటారు వాళ్ళు. అరకిలోనో బీన్స్ వచ్చినాయి. వస్తే తరిగించేశారు. వీడు గబుక్కన కిందికి వచ్చి చూశాడు. బీన్స్ తరిగాడంటే తరగలే, ఇప్పుడు తరిగేస్తాం, కడిగారంటే ఇప్పుడు కడిగేస్తూ ఉంటారు. ఇప్పుడు కడిగితే ఎట్లా ఉంటుంది? దాని మురికంతా లోపలికి పోతుంది. ముందు అవతల బారేసి రెండున్నా కొన్నవి తరిగినవి పారేయండి అన్న, అంతే. తీసుకెళ్ళి గోడ అవతల బారేసి ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ చేయరట్లా. అట్లా ఒకసారి చేస్తే మనకు తెలియాలి. పిల్లలు కూడా చేయించకూడదు, ఇది కూడా విశేషమే. పిల్లలకి తెలియదు, వాళ్ళు చేస్తారు. మరీ చంటి పిల్లలు ఉన్నప్పుడు కూడా ఉంటుంది. వాళ్ళతో కూడా మన దగ్గర అంటూ ఆ వెలుగు ఉంటే ఆ వెలుగు తగినట్టుగా ఎట్లా ప్రవర్తించాలో మనం అది చేసుకోగలుగుతాం. ఆ చేసుకోగలగటం అనేటటువంటిదే సాధన, నిలుపుకునే సాధన. అవునా? అక్కడ మొదట్లో చేసేటప్పుడు మనకు పూర్తిగా బుద్ధికి తట్టలేదనుకుందాం. తట్టలేకపోయినా చేసినప్పుడు అయిపోయిన తర్వాత అప్పుడైనా తెలియాలి. ఇది శోధనగా పెట్టుకున్నప్పుడు మనకి అర్థమవుతుంది. అర్థమవుతుంది. గబుక్క ఎంత అర్థమవుతుందంటే లోకంలో శుచి అనేది చేయటం చాలా కష్టమేమో అనిపిస్తుంది. ఎందుకంటే అంత అశుచిలో బతుకుతున్నాము. అయినా మన శోధన మనకు ఉండాలి, మన సాధన మనకు ఉండాలి. ఎందుకంటే నేనైతే బాగానే ఉన్నా, వాడు వస్తాడు, గాలి వాడిని తన్నుకుంటూ వచ్చి మన మీద కొట్టింది. ఇప్పుడు ఏం చేసేది? అంత దాకా ఇప్పుడు దీన్ని చేదస్తాం అనకూడదు. ఒకసారి ఒక ఆయన ఎందుకు చెప్పుకోవడం కానీ మొత్తానికి ఎవరో ఆయన ప్రవచనాలు చెప్తూ ఉంటాడు. ఆయన అన్నాడట, రైల్వేలో స్టేషన్లో బిస్కెట్లు కొనుక్కొని తింటాం అనేటటువంటిది నీసం అవసరం ముందు ఎవడో చేసి పెట్టింది మనకు. సరే, మొత్తానికి ఆ బిస్కెట్ ప్యాకెట్ కింద పడితే ఏం చేయాలి? ఇప్పుడు కనీసం ప్యాకెట్ అయినా కడుక్కొని తీసుకోవద్దు. ఇది కూడా చేదస్తామంటే మనిషి సాధన ఎట్లా ఉంటుంది? తప్పది. ఇప్పుడు చాలా వచ్చేసినాయి, గ్లాసులు వస్తాయి, ప్లాస్టిక్ ఇవన్నీ వచ్చేస్తాయి. అసలు ప్లాస్టిక్ దానిలో తాగడమనే నీళ్ళు తాగటమో, కాఫీ వేడి కాఫీ తాగుతారు దానిలో, అదే తప్పు. అవి వస్తే ఆ ప్లేట్లు ఏమన్నా వస్తే కడుక్కొని తీసుకోవద్దు. కడుక్కోవటం అంటే ఇట్లా నీళ్లు చల్లేసి ఇట్లా నెట్టేసి అతను పట్టేసి పోతే దానికి మురికెట పోతుంది, తెలియదు. ఇది చేయాలి, బాగా శుభ్రంగా కడుక్కొని దాచిపెట్టుకుంటే అప్పటికప్పుడు చేయటం అంటే కష్టం కనుక ముందు చేసేసి పెట్టేసేట్టుగా ఉంటుంది అది. అవునా? అట్లాగే కొత్త గిన్నెలు పట్టుకొచ్చారండి, మీకు ఇస్తున్నా, కడగద్దు. కొత్తవే సరికొత్తవేనండి. ఏమండి ఇట్లా సరికొత్తవే అంటే దానికి ఎంత మురికి ఉంటుందో మీకు తెలిసిన, చాలా మురికి ఉంటుంది. ఎంత మురికి ఉంటుందంటే దాన్ని చేసేటప్పుడే అసలు ముందు ఆ షీట్ ఎక్కడో వాళ్ళు రోలింగ్లో చేసుకుని వస్తాడు, ఎక్కడెక్కడో పడేస్తారు. ఆ తర్వాత ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని చేసేటప్పుడు చేస్తారు. చేసిన తర్వాత దాన్ని పాలిష్ చేస్తాడు. ఆ పాలిష్ చేసేటప్పుడు వ్యాక్స్ అని ఉంటుంది. వ్యాక్స్ అంటే అది మైనం లాగా అనమాట. అది పట్టిస్తే కానీ దానికి రాదు. అదంతా పట్టి చేస్తే దానికి కావాలంత జిడ్డు ఉంటుంది. ఆ జిడ్డుతో పాటుగా ఒక స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు అనేటువంటి ఉంటుంది. అమ్మిన వాడితో ఒక స్టిక్కర్ ఉంటుంది, వాడిది ఇంకో స్టిక్కర్ ఉంటుంది. 30 స్టిక్కర్లు ఉంటుంది దాని మీద. ఆ స్టిక్కర్ ఎట్లా చేయాలి? గమ్ముతో అంటిస్తాడు. అది పోదు. ఆ స్టిక్కర్ తీయకుండానే తోమేసేసి పనివాళ్ళు ఇచ్చేస్తే మనం వాడుకుంటే దానిలో అన్నం పడేసి వండితే ఎవరు
ఈ మాత్రం తెలియదా? మనిషి కాదు. అట్లాగే ఇంకా ఎవరైనా వచ్చినా చేసినా ఇళ్ళలో అసలు ఎట్టుండాలంటే కడిగితే నీళ్ళు పోయేటట్టుగా ఉండాలి. మనది ఎట్లా ఉంటుంది, హోటల్లో టేబుల్ లాగా డైనింగ్ టేబుల్ పెట్టుకుని తినేస్తాం మనం. దాన్ని తుడుస్తాం అంటే ఏం తెలిసిన, ఈ ఎంగిలి ఆయన పూసి, ఆయన ఎంగిలి ఆయన పూసి, ఆయన ఎంగిలి ఆయన పూసి, అది చివరికి అందరికి ఎంగిలి కలిపి ఒక ఎంగిలిగా చేసి అది తీసి అవతల పారేసి, మరి రెండో మాట కూడా కనీసం చేస్తే పోనీ అదేనా తీసేసామని 2 మాటలు 3 మాటలు 4 మాటలు చేసి కూడా పోదు. ఎంగిలి కదా, ఎంగిలిగా వస్తుంది. కింద పడేసినటువంటి జిడ్డు పదార్థాలు ఉంటాయి, అవి ఉంటే ఏం చేస్తుంది, అది దాన్ని ముందు అసలు టేబుల్ మొత్తం బయటికి తీసుకెళ్ళి దాన్ని నీళ్ళు పోసి కడిగితే కానీ దానికి ఇది అశుద్ధి కాదు. అయినా ఒకసారి తుడిచేసి, హోటల్లో ఎట్లా ఉంటారు అట్లా వాడు తుడిచేసి పోతాడు. వాడు ఆ బట్టతో 4 మడతలు ఉంటుంది, 4 వైపులు తిప్పుకొని 40 మాటలు అందరూ తుడిచేసినప్పుడు తీసేటప్పుడు దాని మీద పడేసినటువంటి పచ్చడి గీసుడు ఏమన్నా తీసి వెళ్ళిపోయినాడు. అది తెలిసిన శుద్ధమైంది కనుక అట్లా చేయబెట్టుకుని కూర్చొని మాట్లాడుతుంటారు. ఇది తెలియాలి మనకు. తెలిసి తన శౌచానికి పని అసలు అక్కడ పోవటమే తప్పు. మన ఇంట్లో ఇటువంటి కొత్త గిన్నెలు వచ్చినప్పుడు కూడా కాదు. అట్లాగే బట్ట కూడా ఎట్టుండాలి, నిన్న ఉతికేసుకునేది ఆరవేసుకోవాలి, అది అట్లాగే ఉండాలి. మళ్ళీ నువ్వు స్నానం చేసి మళ్ళీ తీసుకునేటట్టుగా ఉండాలి. మళ్ళీ పగలు లేచి మడతలు పెట్టుకునేట్టుగా ఉండకూడదు. దాన్ని మడి బట్ట అంటారు. మడిగా ఉండాలి. మడి అనేది ఎట్లా ఉంటుందంటే, పొలానికి మడి వేసి పెడితే మడులు వేసినప్పుడు నీళ్ళు అవతల వాడికి పోకుండా ఎట్లా అక్కడ నిలిచి ఉండడం ఒకటి కావాలి. అవతల వాడికి పోకుండా కూడా ఉండాలి. పోతే అవతల వాడిది చెడగొట్టచ్చు, లేకపోతే మన శ్రమని చెడగొట్టచ్చు అని ఎట్లా చేసుకుంటాము. అట్లాగే మడి కట్టుకోవటం అంటే ఒక ఆవరణ కట్టుకోవటం. దేహానికి బట్ట ఎట్లా ఆవరణయో మనకు మడి కట్టుకోవటం అనేది కూడా అట్లే కావాలి. అన్ని విషయాలు అట్లాగే ఉండాలి. మడికి విడిగా పెట్టుకుని మిగతావన్నీ ఎట్లాగే ఉంటుంది. అట్లాగే చేయొచ్చును. బయటికి వెళ్ళిస్తే ఏం చేయాలి, మనం ముందు స్నానం చేసి లోపలికి రావాలి. ఎందుకు, ఎవడెవడో తాగుతాం. ఏ లిఫ్ట్ పెట్టుకున్నామంటే ఏ చెప్పనే అక్కర్లే, అందరూ ముట్టుకునేవాళ్ళే. ఒకసారి భీమవరంలో ఒక అపార్ట్మెంట్ కోసమని వెతికి ఆ అపార్ట్మెంట్ నిశ్చయం చేసుకొని కూడా ఆ లిఫ్ట్ని ఒక్కసారి చూసేటప్పటికి, దర్శనం చేసేటప్పటికి వాళ్ళు గగురు పొడిచి బాబోయ్ వద్దనుకున్నాం. అందరూ ముట్టుకుంటారు కదా, మనకి కాదంటే లేదు. ఆ గేటు తెరవాలంటే అందరూ ముట్టుకోవాల్సిందే కదా, ముట్టుకుంటారు. కనుక అది బయట విషయం. దాని నుంచి తప్పించుకొని ఎట్లా ఉంటామని మన తెలివిగా ఉండాలి. కానీ అది కాదంటే ఎట్లా అవుతుంది, అది కాదు. అది తప్పించుకో. అట్లాగే ఎక్కడికి పోయినా సరే దానిపై పూసుకోవటాన్ని పద్ధతిగా ఉండకూడదు. వీలైనంతవరకు తను దూరంగా ఉంటాం అనేటట్టు ఉంటుంది. తను తాను రక్షించుకోవటం, తను తాను తెలియగా సృష్టి అవకాశం ఉండటానికి తను తాను రక్షించుకోవాలి, బయట నుంచి రక్షించుకోవాలి. బయట నుంచి ఎట్లా రక్షించుకుంటాం, అది చేసి అది అన్నీ ముట్టుకుని ఏం లేదన్నట్టుగా ఉంటే మనం ఎట్లా నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా అవుతుంది. అటువంటి దోషం కాకుండా ఉండాలి. అవునా? కనుక ఇవన్నీ కూడా భోజనం శబ్దానికి పాలన చేసుకుని అభ్యవహారం తీసుకునేటట్టుగా ఉంటుంది. ఇక మించి ఆహారం అని ఇంకో పదం ఉంది. ఆహారం అనే పదం కూడా వాడుతుంటారు. ఆహారం అంటే సంస్కృత పదం. అది కూడా ఆహారం అంటే ఆహారం తీసుకుని పోటీ అంటే అదే సంస్కృతంలో మాట్లాడినట్టుగా ఉంటుంది, చాలా గౌరవంగా ఉంటుంది. ఆహారం అంటే ఆస్మృతో హరతి. తినేదేమో భౌతిక ఆహారం, స్థూలమైన ఆహారం. దీన్ని స్మృతికి తీసుకోవాలి. అర్థమవుతుంది. అక్కడ దానికి మరి బ్రాహ్మణులు అనుష్ఠానంగా ఉండేవాళ్ళు చాలామంది చేస్తుంటారు. ఏం చేస్తారు, ముందు పూర్వం ఆపోషణ చేస్తారు. ఆపోషణ చేసి దానికి చుట్టూ పరిశేచన ఉంటారు. పరిశేచన చేసుకొని దాన్ని ఒక దృష్టికి పెట్టుకొని ఆ దృష్టితోనే తినాలి. మనకేం వస్తుందంటే ఆయన అన్నం తినేటప్పుడే ఆవిడికి దొరుకుతాడు, ఇంకప్పుడు దొరకడు కనుక ఆయన పెట్టాల్సిన వాటకారాలన్నీ ఆయనకు అన్నం పెట్టేటట్టుగా ఉంటారు. అది లేకపోతే ఇప్పుడు టీవీలు వచ్చినాయి. పూజలో కూర్చున్న గుళ్ళో పూజారి ఉన్నా కూడా మొబైల్ పక్కన ఉంటుంది. ఎవరన్నా వస్తే నకర్మణ ప్రజారం వాడు ఇంకోటి కూడా చెప్తున్నాడు కనుక ఆయన మాట్లాడేస్తాడు. ఇట్లా పద్ధతి కాదు ఇది. ఆహారం అంటే అన్నం తినేటప్పుడు
స్మృతో హరతి, స్మృతి ఎందు హరతి తీసుకుంటున్నాడు అని అర్థం. స్మృతి ఎందు తీసుకోవడం అంటాం. స్మృతిలో ఏమిటి? స్మృతి ఏమిటి? తనకు ఉనికిస్వరం. ఉనికి ఎంత శుచి అయింది, ఎంత స్పష్టమైనది. స్పష్టతలో తీసుకునేటప్పుడు అస్పష్టమైనటువంటి ప్రవర్తన తీసుకునేటప్పుడు తీసుకోకూడదు. అసలే తను తినాది అన్నాను. అప్పుడు ఏం చేయాలి? ఒక్కొక్క ముద్ద తీసుకునేటప్పుడు ఎట్లా లెక్క వేసుకుంటాడంటే, ఈ ముద్ద ఆకలిని తీర్చిందా, లేకపోతే దేహం యొక్క పతనాన్ని తప్పించి దేహాన్ని నాకు తగినట్టుగా ఉపాయానికి వచ్చిందా, సదుపాయంగా వచ్చిందా చూసుకొని ముద్ద తినేటప్పుడు దేహాన్ని మళ్ళీ దాన్ని పెట్రోల్ పడేసేటప్పటికి నేను గుర్తించడానికి తనకు అవకాశం వస్తుంది. అవకాశం వస్తుందని గుర్తించుకుంటూ చేయమన్నాడు. ఏమైనా చేస్తాడా? ఏమంటాడు? ఏం చేస్తున్నాడు? ఆహారం తీసుకుంటున్నారు. ఆహారం అంటేనే తీసుకోవటం. ఆహారాన్ని తీసుకుంటున్నారంటే హరతి అంటే తీసుకోవడం, లేకపోతే ఆహారం చేస్తున్నారు. ఏమిటో ఫోన్ మాట్లాడుతున్నారు అంటే ఫోన్లో మాట్లాడతారా, ఫోన్ మాట్లాడతారా, అట్లాగే ఉంటుంది. ఆహారం చేస్తున్నట్టు టిఫిన్ చేస్తున్నాడు. టిఫిన్ చేస్తారా, తింటారా తెలీదు. అది కూడా ఒక విశేషమే. భోజనం అనేటటువంటిది నామవాచకం. దాన్ని చేయాలి కనుక భోజనం చేస్తున్నారంటారు. టిఫిన్ అనేది ఏమో ఆ పదార్థాన్ని చెప్పినటువంటిది. ఆ పదార్థాన్ని చెప్పినప్పుడు దాని మీద తిప్పుతున్న భోజనం అనేది తన తినటంలో అది నామవాచకం. టిఫిన్ అనేదేమో బయట పదార్థం. బయట పదార్థాన్ని చేస్తారా, తింటారా, అది బయట పదార్థంగా తింటారు. తనతో పోల్చి తినటం అని వస్తుంది. టిఫిన్ తింటారనగా చేస్తాం కాదు. ఎవరు చేస్తారు? ఇంట్లో ఆవిడ చేస్తుంది. లేకపోతే హోటల్ పోతే హోటల్ వాళ్ళు చేస్తారు, తింటారు. హోటల్లో టిఫిన్ చేస్తున్నాడంటే వంటింటి రాణిస్తారు చేయడానికి. చేస్తాడా, తింటాడా, ఈ మాత్రం కూడా లేదు. ఈ తెలియని వాడికి ఇంకా శౌచం అంటే తెలుస్తుంది, ఆహారం అంటే ఏంటి తెలుస్తుంది, స్మృతోహారతి ఏంటి తెలుస్తుంది. ఈ అన్నం తింటమే కాదు, ఆహార శబ్దానికి బయట ఏం ప్రవర్తిస్తున్నావు అదంతా తనకు ఆహారమే. తను స్మృతిలో తీసుకుంటున్నాడో అక్కడ ప్రవర్తిస్తున్నాడు. ప్రతిదీ నువ్వు ఏం చేసినా సరే ఇచ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అదంతా కూడా నీ గ్రహింపుకే వస్తుంది. కించిత్ జగత్ అదంతా ఆహారమే, అదంతా కూడా భోజనమే. అంత విశాలమైన పదములు అవి. అవి తెలుగులో చెప్పేసి ఏం చేస్తున్నారంటే భోజనం చేస్తున్నారని, ఆహారం తీసుకుంటున్నారని ఇది మాట్లాడినప్పుడు ఆ పదం ఏం చెప్తుందో ఆ పదం విలువ తెలిసి అది చేస్తున్నప్పుడు అది చేయకపోతే ఎట్లా అంటావు? ఒక బ్రాహ్మణుడు కానీ ఒక భోక్త ఎవరైనా సరే తినేటప్పుడు వాడిని భంగం చేయకూడదు. వడ్డించేవాడు కూడా వడ్డించడానికి పదార్థం పట్టుకొచ్చి కావాలా అనకూడదు. వాడు కోరిక తినకూడదు. నువ్వు వచ్చి చూపించినప్పుడు ఒప్పుకుంటే వేస్తాడు అంతే. అడ్డం పెట్టకపోతే వేసుకుంటాడు. చాలిన తర్వాత అడ్డంటాడు. కావాలని అడిగితే కూడా పాపమే. వడ్డించేవాళ్ళే తినేవాళ్ళ భోజనం విస్తర చూడాలి, ఇతరులు చూడకూడదు. తిననివాడు చూడకూడదు. వడ్డించేవాడు ఎందుకు చూస్తాడంటే ఆయనకి ఏం కావాలని చూస్తాడు. అడగకుండా పెట్టాలి. పంక్తి భోజనాలు అంటే పంక్తి భోజనాలు ఎట్లా ఉంటుందంటే ఒక క్రమంలో ఉంటుంది. వాళ్ళు ముందు ఏం తినాలి, తర్వాత ఏం తినాలి, ఆ ప్రకారంగా ఉంటుంది. ముందు అన్నీ చూపిస్తారు. అన్నీ చూపించిన తర్వాత చూసుకొని వాళ్ళేమో మరి మా మఠంలో చక్కటి శ్లోకాలు చదువుతారు, బాగుంటుంది. అట్లా లేకపోతే మరి వెనక రోజులు మామూలుగా మరి పరిశేషణం చేసుకుని గాయత్రి మంత్రం చెప్పుకొని అంతా ఎట్లా చేయాలో చేస్తారు. వాళ్ళు చేసుకుని తినడానికి మొదలు పెడతారు. వాళ్ళు ఆ తినడానికి మొదలుపెట్టినప్పుడు ఒక క్రమంలో వస్తుంది. ముందు పప్పు వండుకుంటారు, పప్పు కలుపుకోవాలి, అట్టే కలుపుకోవాలి. అప్పుడు ఏం చేస్తారు? వెంటనే ఒకళ్ళు పప్పు తీసుకొస్తారు. తినేటప్పుడు పప్పు ఇంకా కావాలంటే వేసుకోవడానికి తక్కువైతే కష్టం అవుతుంది. మళ్ళీ మళ్ళీ తినకూడదు కదా, 2 మాట తినకూడదు. తినేటప్పుడు తక్కువైంది అనుకోకూడదు. ఆ బుద్ధి అతనికి కూడా రాకూడదు. అందులో వడ్డించే వాళ్ళే నేరుగా వచ్చి మళ్ళీ వడ్డించిపోతారు అన్నమాట. ఆ తర్వాత ఏం చేస్తారు? కూర తింటారు. మళ్ళీ 2వ మాట కూర రావాలి. ఎక్కువ మంది ఉంటే అటు వాళ్ళు పోండి, ఇటు వాళ్ళు పోండి, పప్పు వాళ్ళు ఇటు వాళ్ళు పోండి, అటు వాళ్ళు పోండి, అట్లా చూపించుకొని ఏ సమయానికి ఎట్లా కావాలో అది ఇవ్వటం. ఇదంతా కూడా ఆహారం. వాళ్ళు స్మృతిలో తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకుంటున్న దాన్ని మనం కూడా తన స్మృతిలో తీసుకొని ఎట్లా వడ్డించాలి, అక్కడ ఉనికికి సంచలనం కాకుండా ఉండేటటువంటి విధంగా పెట్టాలి, తినిపించాలి, తినాలి. కరోతి కారయతి,
చేస్తాడు, చేయిస్తాడు. ఇదంతా కూడా ఆహారమే. కనుక ఆహారం అని ఆచరించవలసింది. తిండి అంటే తిన్నాడు, అది వ్యావహారిక భాష అయిపోయింది. మనం కనుక పోషించుకొని, గుర్తు తెలుసుకొని పోషించుకుంటూ చేసినప్పుడు అప్పుడు దానికి ఏదైనా విలువ ఉంటుంది. ఓ పదం మాట్లాడేటప్పుడు నోటికి వచ్చింది కదా అని మాట్లాడేయకూడదు. నోటికి వచ్చింది మాట ఇంకోటి అని చెప్తుంటారు, అట్లా చేయకూడదు. ఓం తత్సత్.